సరే, ఇవన్నీ వింటూ వస్తున్నాం కానండి, మన దైనందిన జీవన విధానాలలో ఎంతవరకు ప్రాణకర్మ ఈ వృద్ధాప్యం వచ్చిన తర్వాత చేస్తాము, కొంతమంది చేయలేకపోతుంటాము, శరీరం సహకరిస్తుంది, శరీరం సహకరించగలదు అనుకోండి. మరి మిగతా ఉన్నవి కదా, మిగతా ఏమున్నవి? కార్య వ్యవహారాలలోను మనలో బలహీనతలు, మన సంస్కారాలు ఉన్నవి కదా. ఈ బలహీన సంస్కారాలు బయటికి వ్యక్తము కాకుండా వైదిక విధాన విహితమైన సంస్కారాలని వ్యక్తపరుస్తూ నేను అంతవరకు వస్తున్నాను. మొట్టమొదటి నేను గ్రహించాల్సింది నీ శరీరం కాదని అర్థమైపోయింది మనందరికీ కూడా. ఇంకా దాని గురించి మనం ఎక్కువగా చెప్పాల్సిన పని కూడా లేదు. ఆత్మస్వరూపమైనటువంటి నేను నా శరీరమును, ఈ నా ఆత్మను ఏ విధంగా ఉన్నతపరుచుకుంటూ రావాలి, ఇది చెప్పండి. ఎవరు చెప్తారు? అయ్యా ప్రసాదరావు గారు. మరొకసారి ప్రశ్న వివరిస్తారా? నా ఆత్మోన్నతి, శరీర రక్షణ, ఈ రెండింటినీ నేను ఎలాగ కాపాడుకుంటూ రావాలి, ఏమి సాధన చేస్తూ రావాలి, అది సార్. అష్టాంగ యోగాంగ మార్గం తప్ప మరొకటి లేదని నా సంపూర్ణమైన నమ్మకం. బాగుంది సార్, నోరు మూయించారు. చెప్పండి సార్. కిరణ్ గారు ప్రశ్న ఎవరు చెప్తారు? నా ఆత్మోన్నతి, నా శరీర రక్షణ చెప్పండి సార్, ఏ విధంగా జరుగుతుంది? ప్రసాదరావు గారు అన్నారు అష్టాంగ యోగాంగ సాధన అని అన్నారు. మీరేం చెప్తారు సార్? అంతే ఉంది సార్, అది మొదటి మెట్టు సార్. అది దాన్ని చేసుకుని వస్తేనే ఏదైనా పుణ్యం ప్రశాంతం సార్. ప్రతిదీ అది లాస్ట్ స్టాపేజ్ అష్టాంగ యోగ సాధన. మొదటి మెట్టు అదే, ఆఖరి మెట్టు అదే. అంటే ఆఖరి మెట్టు అంటే ఇంకా మనము పరమాత్మ సాక్షాత్కారం ఉంది కదా సార్, అది ఆత్మ సాక్షాత్కారం. తర్వాత ఇంకేమున్నది ఇక్కడ. ఎవరు సుబ్బి గారు సార్? నేను ఐ విల్ యాడ్ వన్ మోర్ సార్. యోగము జ్ఞానము రెండు ఉండాలి సార్. యోగము అష్టాంగ యోగము, జ్ఞానము వేద కర్మలు, ఈ రెండు కలిపితే కానీ మనం ఆత్మను ఉన్నతి చేసుకోలేము సార్. చిన్న కరెక్షన్ సార్, చెప్పండి. యోగము జ్ఞానం అని అన్నారు. యోగం అంటే కొంచెం వివరణ ఇస్తారా? యోగం అంటే పరమాత్మతో సంలగ్నం అవటం, అదే వివరణ. అదే అష్టాంగ యోగంలో మన తురియ స్థితికి వెళ్తాం కదా, అది అష్టాంగ యోగం. అంటే ఇన్ని అంగాలుగా మనం చేసి ఎప్పుడైతే సమాధి స్థితికి వస్తామో ఆ సమాధి స్థితిలో ఉండటము యోగము. రెండు, ఈ కర్మలు చేసేటప్పుడు మనం వేదాన్ని ఫాలో అవడం, వేద కర్మలు చేయటం, ఆ కర్మల్ని శ్రేష్టం చేసుకోవడం, అది నెక్స్ట్ జన్మలో ఉపయోగపడుతుంది, ఈ జన్మలో కూడా ఉపయోగపడుతుంది ఆత్మ ఉన్నతికి. మరి ప్రాణకర్మ అన్నారు కదా, ఆ ప్రాణకర్మ అష్టాంగ యోగంలో వచ్చేస్తుంది. మరి యోగం అన్నారు? ప్రాణకర్మ అంటే క్రియాయోగంలోకి వచ్చేస్తుంది కదా, అష్టాంగ యోగంలో భాగమే క్రియాయోగం. అవును సార్, నియమాలనే ఉంది క్రియాయోగం. అవును సార్, కరెక్టే. ఇక్కడ యోగము అనేటప్పటికీ సంలగ్నత అని అన్నారు. ప్రాణకర్మలోనే సంలగ్నత ఉంటుంది కదా, మళ్ళీ ప్రత్యేకించి యోగం అన్నారు ఏంటా అని నా సంశయము. యోగం అంటే అర్థం కలయిక. ఎవరితో కలవాలి? పరమాత్మతో కలవాలి. అంటే ఆయన వైపు మన మనస్సు మరలించాలి, అది మన యోగ సాధన. అవును సార్. జ్ఞాన సాధన అంటే మన కర్మల శ్రేష్టం చేసుకున్నది మనం వేద కర్మలు చేయాలి. జ్ఞానం కాదు ఇక్కడ, జ్ఞానం కాదు. యోగము అంటే సంలగ్నత అన్నారు, సంబంధం అని అన్నారు. ఓకే, యాక్సెప్ట్ చేసిస్తాం సార్. మరి మీరు చెప్పే ప్రాణకర్మ అనేది అష్టాంగ యోగంలో భాగమే. అవును సార్, కాదు. ప్రాణకర్మ అనేటప్పటికి ఏది ఎవరితో జరుగుతుంది, అక్కడ ఎలా జరుగుతుంది, అది ప్రశ్న. ప్రాణకర్మ అనేది మన ఆత్మ, మన శ్వాసనే మనం ఒక గురువుగా తీసుకుని ఆ శ్వాస వల్ల ఉన్నతి అవుతుందనే ప్రాణకర్మ. ప్రాణకర్మ అల్టిమేట్ గోల్ ఆయనతో కలవడమే కదా, ఉద్దేశమే ఆయనతో కలవడం కదా. మరి అష్టాంగ యోగం ఎందుకు? ఫస్ట్ నియమాలతో అయిపోవచ్చు కదా. ఫస్ట్ మొట్టమొదట అదే వివరిస్తాను. మొట్టమొదట యమములు వచ్చినప్పటికీ అది విశ్వ కళ్యాణార్థమై ఉంటాయి. రెండవది నియమం వచ్చినప్పటికీ
తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, క్రియాయోగం అని పతంజలి యోగ సూత్రాలు ఉంది సార్. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ అనే ఒక సూత్రం ఉంది. అవును సార్, పతంజలి యోగ సూత్రాల్లో అష్టాంగ యోగంలో ఉంది కదా. అవును సార్, ఇవన్నీ కలిపితేనే యోగం అయిపోయింది. అవును, ఇవన్నీ కలిపితేనే యోగం అయిపోయింది. యోగం ఒకటే సబ్జెక్ట్ కాదు, జ్ఞానం కూడా ఉండాలి. రైట్ సార్, జ్ఞానం కూడా ఉండాలి సార్. ఉంటేనే ఆత్మ ఉండదు జరుగుతుందని నా ఉద్దేశం. కరెక్ట్ సార్, కరెక్షన్. ఓకే సార్, కరెక్టే. అవును సార్, అష్టాంగ యోగం చేసినా కూడా జ్ఞానం లేకపోతే అది చేసుకుని పోతున్నాం కానీ అంత క్లారిటీ ఉండదు సార్. కిరణ్ గారు, ఉంటేనే ఇక్కడ మళ్ళీ ఇక్కడ చిన్న సంశయం వస్తుంది. యోగము ఉంటేనే జ్ఞానము రెండు కూడా బ్యాలెన్స్ గా ఉండాలి కదా అని అంటున్నారు కదా. ఓకే, దీన్ని యాక్సెప్ట్ చేయాలి, రెండు ఉండాలి మన జీవన విధానంలో. అందరూ ఆలోచించండి. నాకు ఒక సంశయం వచ్చి పడిపోయిందండి. ఏమిటంటే సంశయము, మరి రావణాసురుడు మన పురాణాలలో అంత తపస్వీమూర్తి యోగి కదా, అంతటితో పాటు బ్రహ్మజ్ఞాని కదా ఆయన. మరి ఆయనకి ఎందుకంటే అహంకారం వదలలేదు? ఒకటి రెండు కారణాలు వస్తాయి. ఒకటి జ్ఞానం లేకపోవడం, ఒకటి సంచిత కర్మలు ఉండొచ్చు. ఆయనకి పూర్వజన్మలో ఏమైనా చేసి ఉండొచ్చు, ఆ కర్మలు ఉండొచ్చు, ఉండే కారణాలు ఉండొచ్చు. ఎందుకన్నా ఎక్కువ కారణాలు ఉండడానికి అవకాశం లేదు. అలాగంటారా? రావణాసురుడు మహాజ్ఞాని, బ్రహ్మజ్ఞాని. ఆయన జ్ఞానంలో లోపం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అష్టాంగ సాధనలో లోపం ఉన్నది, అందుకే వచ్చింది. మరి పూర్వ సంచిత కర్మలు అనేటప్పటికీ ఈ యొక్క రావణాసురుడు, కుంభకర్ణుడు వీళ్ళందరూ కూడా గత జన్మలలో మనకి అది నా ఉద్దేశం. అది ఇప్పుడు బాగుంది, దీనికి ఆన్సర్ కరెక్ట్. అదే ఇక్కడ అదే చెప్తుంది. నేను చేసినటువంటి కర్మలు ఏమైతే ఉన్నావో ఆ కర్మలు నీచ యోనులలోనికి వెళ్లకుండా నన్ను అల్ప యోనులలోనికి వెళ్లకుండా నన్ను రక్షించు, కాపాడు పరమేశ్వర అని మంత్రంలో ఆఖరి భాగంలో కనబడుతున్నది. ఇక్కడ జ్ఞానము యోగము ఎంత మనం అవలంబించుకున్నా పూర్వజన్మ తాలూకా సంచిత కర్మలు ఏమైతే ఉంటావో అవి మనం బంధిస్తాయి. ఆ పూర్వజన్మ కర్మలను సెటిల్ చేసుకోవడానికి ఈ శరీరము మనకు అనుగ్రహించి ప్రసాదించాడు. ఈ శరీరాన్ని అనుగ్రహించి ప్రసాదించినటువంటి తర్వాత మనకి మూడు విధములతో ఇవన్నీ కూడా ఈ శరీరంలో ఆత్మ గృహంలో ఉంటుంది. దేహం అనే గృహములో ఆత్మ అనేటటువంటిది వచ్చి బంధింపబడిన తర్వాత ఈ దేహములోనికి వాత పిత్త కఫము ఈ మూడు సమతుల్యముగా ఉంటేనే ఆరోగ్యం, శరీరం చక్కగా నిలబడుతుంది, ఆత్మ ఉన్నత జరుగుతుంది. కాబట్టి మొట్టమొదట మనం కాపాడుకోవలసినది ఈ దేహాన్ని రక్షించుకుంటూ ఉండాలి. ఇది గమనించండి. ఈ దేహమును ఏ విధంగా వాతపిత్త కఫములకు లోను కాకుండా జాగ్రత్తగా దీన్ని రక్షించుకుంటూ దీన్ని చూసుకుంటూ రావాలి. వచ్చినప్పుడు ఏం చేయాలి తాను ఇక్కడ అంటే మళ్ళను ఇంకో 3 గదులు చూపించాడు. ఏమిటా 3 గదులు అనేటప్పటికి సత్వ రజస్తమ గుణములు చూపించాడు. ఈ సత్వ రజస్తమ గుణములు ఏమైతున్నావో ఇవి మళ్ళా ఇందులో తమో గుణం వచ్చినప్పటికీ భ్రష్టపరిచేస్తుంది. ఏమిటి భ్రష్టపరిచేస్తుంది? అరిషడ్వర్గ గుణములతో పతనావస్థకు తీసుకొని పోతుంది. కాబట్టి ఆత్మ ఈ శరీరములో ఉన్నప్పుడు ఈ యొక్క సత్వరజస్తమ గుణము ఆ అంతిమమైనటువంటిది, అధమమైనటువంటిది ఈ తమో గుణం నుంచి సర్వత్రా కాపాడుకుంటూ ఉండాలి. అలాగనే రజోగుణము, సత్వగుణము ఈ 2 స్టేజ్లు కూడా దాటాలి. మొదట తమో గుణం అనే స్టేజ్ దాటుకోవాలి, ఒక గదిని దాటాలి. తర్వాత రజోగుణం అనే గదిని దాటాలి. 3వది ఏంటంటే సత్వగుణం, ఇది కూడా దాటియాలి. ఈ 3 బందీ అయిపోతే ఎక్కడ మళ్ళీ పతనం అయిపోతాడు. ఇక్కడ 3 దాటాలి. ఇదో రకంగా చెప్పుకుంటూ వచ్చాడు. అలాగనే ఇంకా చెప్తూ వచ్చాడు. ఏమని అన్నారంటే సత్వరజస్తము శరీరమును ధరించిన తర్వాత శారీరక లక్షణములతో ఆత్మ బంధింపబడిపోతుంటుంది. కాబట్టి శారీరక లక్షణములైనటువంటి ఈ లక్షణముల నుంచి కూడా తను సర్వదా కాపాడుకుంటూ ఉండాలి. ఈ విధంగా శరీరాన్ని సర్వదా కాపాడుకునేటువంటి విధానం ఏమిటంటే ఒక్కటే, తనని తను తెలుసుకొని ఆ తెలుసుకునే విధానముతో ఆ సార్వభౌమ వ్రతం స్వీకరించగలిగినప్పుడే ఉన్నత గతిని ప్రాప్తం చేసుకుంటాడు. లేని పక్షములో ఈ కర్మలు
వికర్మలుగా మారుతుంటవి. శరీరం సహకరించకుండా పోతుంటుంది. ఈ వాతపిత్త కఫములు ఏమైనా ప్రకోపించిన ఏది ప్రకోపించినా శరీరం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ గృహములో ఆత్మ, దేహం అనే గృహములో ఆత్మ ఉంటున్నప్పుడు తను సురక్షితముగా ఉండవలెను. అంటే ఈ దేహమునకు అప్పుడు స్థూలంగా చూపించుకుంటూ వచ్చారు. ఏమిటి? ఈ వేడి, చలి, వర్షము, ఈ మూడింటికి కూడా రక్షణ వలయములో తను ఉండాలని అక్కడ మళ్ళీ స్థూలంగా గృహాన్ని చూపించారు. అక్కడ స్థూలంగా గృహాన్ని ఏ విధంగా అయితే చూపించుకుంటూ వచ్చారో అలాగనే దేహం అనే గృహములో తను కూడా సురక్షితముగా ఉండవలెను. మరి దేహం అనే గృహములో తనకేమిటి నాకు ఇబ్బందులు కలుగుతున్నవి అని పరిశీలించుకుంటే, ఒకటి ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము, ఈ మూడు కూడా తను బంధించేస్తావి. ఇక్కడ మూడింటి నుంచి కూడా తను పూర్తిగా రక్షణ వలయంలో ఉండాలి. ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము. ఆది దైవికము అంటే ఈ ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఆపద నుంచి రక్షించుకోవాలి. ఆది దైవికం. భౌతికము అంటే ఆది భౌతికం అంటే ఈ యొక్క సకల జీవరాశుల నుంచి రక్షించుకుంటూ రావాలి. దైవికము ప్రకృతి నుంచి రక్షించుకుంటూ ఉండాలి. ఆధ్యాత్మికము తనలో ఉండినటువంటి అనేక పూర్వజన్మ కర్మల వాసనల నుంచి సర్వదా ఆ విఘ్నం నుంచి రక్షించుకుంటూ ఉండాలి. అంటే జీవుడు ఏం చేయాలి అంటే శరణాగతం అయిపోవాలి. ఎవరికి శరణాగతం అవ్వాలి అంటే పరమేశ్వరుడికి శరణాగతం అవ్వాలి. అప్పుడు పరమేశ్వరుడి దగ్గర నుంచి ఆజ్ఞలను స్వీకరించాలి. అనగా తన అష్టాంగ యోగాంగ సాధన చేసుకుంటూ వస్తే ఈ వివిధ విధానములతో చూపించినట్టు అన్ని మూడు చూపించుకుంటూ వచ్చారు. వాతపిత్త కఫము, గృహము, 3 గదులు, రక్షణ వలయము, ఆ గృహం కాపాడుకుంటూ ఉండాలి. అలాగనే ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము, వాటి నుంచి కాపాడుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఈ మూడింటి అనగా ఒకటి ప్రకృతితో పోల్చుకున్నా, శారీరకంగా పోల్చుకున్నా, ఈ రెండింటికి కంపేర్ చేసుకుంటూ వివరించుకుంటూ వచ్చారు. ఇలాంటి వివరణలలో నేను ఆత్మస్వరూపాన్ని గ్రహించుకుంటూ తన కర్మల శ్రేష్టత్వంతో సర్వత్రా జీవనయాత్ర సాగిస్తే ఉన్నత స్థితికి చేరుకుంటాడు. ఒకవేళ కర్మలు భ్రష్టమైపోయినట్లయితే పశుపక్షాలకు వెళ్ళిపోతుంటుంటాడు. అంతమించి ఇంకేమీ లేదు. ఇప్పుడు ఎవరికి వారి పరిశీలించుకోండి. నా సంస్కారములు, నా బలహీనతలు ఈ బాహ్య ప్రపంచం వైపుకి, వ్యక్తుల వైపుకి, ఇలాగ రకరకాల వీటి వైపుకి వెళ్ళిపోతున్నానా, లేదా నా సమాన స్థితిలో ఆత్మస్థితిలో ఉంటూ నన్ను నేను రక్షించుకుంటూ ఉంటున్నానా అని ఎవరికి వారే పరీక్షించుకుంటే అర్థమైపోతారు. వెరీ సింపుల్.